హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. రాష్ట్రపతి చేతుల మీదుగా చిరుకు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకునే సమయంలో చరణ్ ఉపాసన దంపతులు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం తాజాగా రిలీజైన వీడియోలో కనిపిస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డుల ప్రదాన వేడుక నేడు మే 9, 2024 ఢిల్లీలో జరిగింది. ఈ వేడుకలో పద్మవిభూషణ్ గ్రహీత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకునే సమయంలో చరణ్ ఉపాసన దంపతులు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం తాజాగా రిలీజైన వీడియోలో కనిపిస్తోంది. చిరంజీవితో పాటు విలక్షణ నటి వైజయంతిమాల కూడా ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. నేడు పురస్కారాలను అందుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక కోసం ఎంతో హుందాగా ముస్తాబై వచ్చారు. సూట్లో ఆయన జెంటిల్మన్ ని తలపించారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ, అమిత్ షా సహా ఎందరో దిగ్గజాలు కొలువు దీరి ఉండగా వారందరికీ గౌరవపూర్వకంగా నమస్కరించిన మెగాస్టార్ వేదిక వద్దకు ఎంతో హుందాగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం తాను ఆసీనుడైన సీట్ వద్దకు వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.